కరాచీ బేకరీ ఈ పేరు చెప్పగానే బిస్కెట్లు, కేక్లు, చాక్లెట్స్ గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ గుర్తుకొస్తోంది. ఆ దేశం చేసిన అరాచక పర్వమే మైండ్లో మెదులుతోంది. పెహల్గాం దాడి ఘటనే మనసుని తొలిచేస్తోందంటూ కొన్ని సంఘాలు ఆందోళనకు దిగాయి. పాకిస్తాన్ కరాచీ పేరు మన దేశంలో పిలవడమా? నోవే అంటూ నిరసనలతో హోరెత్తిస్తున్నారు. 10 రోజుల్లో పేరు మారుస్తారా లేదా అంటూ అల్టిమేటం జారీ చేస్తున్నాయి హిందూ సంఘాలు. మరి కరాచీ బేకరీ పేరుకి రిపేర్ తప్పదా? పెహల్గాం దాడి తర్వాత ప్రతి భారతీయుడు పాకిస్తాన్ పై రగిలిపోతున్నాడు. దాయాది దేశానికి బుద్ధి చెప్పాల్సిందేనంటూ యావత్ భారతం రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో కరాచీ బేకరీ పేరు మార్చాలంటూ తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు ఊపందుకున్నాయి. కరోనా టైంలో చైనా బజార్ తరహాలో ఇప్పుడు కరాచీ బేకరీలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. కరాచీ బేకరీ పేరు మార్చాలని విశాఖలో జన జాగరణ సమితి డిమాండ్ చేసింది. వెంకోజీపాలెంలోని కరాచీ బేకరీ దగ్గర ఆందోళనకు దిగారు జన జాగరణ సమితి ప్రతినిధులు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంటే ఆ దేశ పేర్లతో ఇక్కడ వ్యాపారం చేస్తారా అంటూ ప్రశ్నించారు బీజేవైఎం ప్రతినిధులు. తాము వ్యాపారానికి వ్యతిరేకం కాదని 10 రోజుల్లో పేరు మార్చాలని కరాచీ బేకరీ యాజమాన్యానికి అల్టిమేటం ఇచ్చారు. పేరు మార్చుకోకపోతే దేశద్రోహం కింద కేసు నమోదు చేసి కరాచీ బేకరీలను సీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులను అత్యంత కిరాతకంగా చంపేస్తుంటే మనము ఇక్కడ కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా కరాచీ బేకరీల పేరుతో ఊరేగడం ఎంతవరకు సబబు? తక్షణమే యాజమాన్యం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కరాచీ బేకరీల పేర్లను మార్పు చేయాలి, తొలగించాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ కరాచీ బేకరీల యాజమాన్యంపై దేశద్రోహం కేసు పెట్టాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. మేము వీళ్ళ వ్యాపారానికి కానీ ఎటువంటి అభ్యంతరం కాదు, వ్యతిరేకం కాదు. కేవలం కరాచీ అనే పేరుకు మాత్రమే వ్యతిరేకం. కాబట్టి తక్షణమే పేరు మార్చుకోవాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నాం. మామూలుగా కరాచీ బేకరీ ఐటమ్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. అంతలా మనలో ఒక్కటైపోయింది కరాచీ బేకరీ. 1953లో కుప్చంద్ రామానాని అనే సింధీ వ్యాపారి హైదరాబాద్ లో ఓ చిన్న దుకాణం ఏర్పాటు చేశాడు. అతను సింధ్ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్ లోనే స్థిరపడిపోయాడు. అతని స్వస్థలం కరాచీ. అప్పట్లో సింధ్ ఇండియాలోనే ఉండేది. 1947లో దేశ విభజన తర్వాత అది పాకిస్తాన్ లో భాగమైంది. కరాచీలో ఉండే సింధీ సంస్కృతి, రుచులను తన బేకరీలో ప్రతిబింబించాలని అందుకే బేకరీకి కరాచీ బేకరీ అని పేరు పెట్టాడు. 1960 నాటికి కరాచీ బేకరీ హైదరాబాద్ లో ఓ బ్రాండెడ్ గా మారింది. కుప్చంద్ కుటుంబం బేకరీని మరింత విస్తరించింది. కేకులు, చాక్లెట్లు, బ్రెడ్లు లాంటివి కూడా ఇక్కడ తయారయ్యేవి. కానీ గ్రాట్ బిస్కెట్స్ మాత్రం ఎప్పటికీ స్పెషలే. ఈ బిస్కెట్స్ ని ఇండియా నలుమూలలకు పంపడం మొదలైంది. హైదరాబాద్ కి వచ్చిన టూరిస్టులు కరాచీ బేకరీ బిస్కెట్స్ ని గిఫ్ట్ గా తీసుకెళ్లడం ఒక ట్రెండ్ గా మారింది. కరాచీ బేకరీ విజయంలో మరో కీలక విషయం ఏంటంటే క్వాలిటీ డ్రై ఫ్రూట్స్, బటర్, ఇతర పదార్థాలను వాడేవాళ్లు. అంతేకాదు సింధీ సంస్కృతిలో ఉండే ఆతిథ్యాన్ని కూడా ఈ బేకరీలో చూడొచ్చు. కస్టమర్లతో స్నేహపూర్వకంగా ఉండటం, వాళ్లకు బెస్ట్ రుచి ఇవ్వడం వీళ్ల స్టైల్. ఈ కారణంగానే ఈ బేకరీకి లాయల్ కస్టమర్లు ఏర్పడ్డారు. కానీ ఈ బేకరీపై కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. 2022లో హైదరాబాద్ కరాచీ బేకరీ బ్రాంచ్ల్లో మిఠాయి చెడిపోయిందని ఓ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి పరిశుభ్రత సమస్యలు ఉన్నాయని జరిమానా విధించారు. 2023లో రాజేంద్ర నగర్లోని కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలి 15 మంది కార్మికులు గాయపడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో విశాఖపట్నంలో కరాచీ బేకరీ పేరు మార్చాలని ఆందోళనలు జరుగుతున్నాయి. కరాచీ అనే పేరు పాకిస్తాన్ కు చెందినదని, ఇది భారత్ లో ఉండడం సరైనది కాదు అన్నది వాళ్ల వాదన. 10 రోజుల్లో పేరు మార్చకపోతే దేశద్రోహం కేసు పెడతామని హెచ్చరించారు. ఈ ఆందోళనలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. దాదాపు 70 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బేకరీ పేరు ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. మరి పేరు మారుస్తారా లేదా అన్నది చూడాలి. కరాచీ బేకరీ వివాదం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని పేర్లు వివాదంలో చిక్కుకున్నాయి. పేషావర్ రెస్టారెంట్, విజయవాడలో పాకిస్తాన్ కాలనీ, గుంటూరులో జిన్నా టవర్ లాంటివి మరోసారి తెరపైకి వచ్చాయి.
పాకిస్తాన్ పేర్లతో ఉన్న ఏ పేరు భారత్లో ఉండకూడదని విహెచ్పి లాంటి సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.